మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18న అభిమాన సంఘాలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ అభిమాన సంఘాల సమావేశం తర్వాత ఆయన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, పార్టీ పెట్టబోతున్నారు. ఇలా రకరకాల కథనాలు, ఊహాగానాలు గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. నిజంగానే ఈ నెల 18వ తారీఖున అభిమాన సంఘాలతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం అవుతున్నారా? సమావేశం అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఊహాగానేలనా, లేదంటే నిజంగానే ఈ సమావేశం ఉండబోతుందా? ప్రస్తుతం మనకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ విభాగం అధ్యక్షులుగా ఉన్నటువంటి నర్సయ్య గారు ఉన్నారు. వేముల నర్సయ్య గారు, నమస్తే అండి. నమస్తే అండి. నర్సయ్య గారు, ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ గారితో సమావేశం ఉందా లేదా? సమావేశం అయితే ఏమీ లేదండి. మరి గత 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో 18న మీటింగ్ ఉంటుంది, మీటింగ్ తర్వాత ఆయన పాలిటిక్స్లో రాబోతున్నారు, కొన్ని సంవత్సరాల తర్వాత పార్టీ పెట్టబోతున్నారు, విజయ్ తరహాలోనే ఆయన పాలిటిక్స్లోకి రంగంలోకి దిగబోతున్నారు, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి కదా. అఫీషియల్గా మరి ఎందుకు ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు? అసలు మీరు ఎన్నే న్యూస్లన్నీ కూడా ఫేక్ న్యూస్లు అండి. అలాంటిది ఏమీ లేదు. ఫ్యాన్స్తో మీటింగ్ అనేది కూడా ఫేక్ న్యూస్. అది అంటే ఫ్యాన్స్తో కాకపోయినా ఫ్యాన్స్ ముఖ్యమైనటువంటి అసోసియేషన్ నాయకులు లేకపోతే ఆయన ఆంతరంగికులు ఎవరైనా సన్నిహితులతో ఏమన్నా సమావేశం ఏమన్నా ఉందా? ఇంతవరకు అయితే ఏమీ లేదు, ఏమి ఉండదండి. పొలిటికల్గా అయితే ఏమి సమావేశాలు ఉండవు ఫ్యాన్స్తో. పొలిటికల్గా కాదు, ఓన్లీ ఫ్యాన్స్కి సంబంధించిన యాక్టివిటీస్ని మోటివేట్ చేయడానికో లేకపోతే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికో మీతో ఏమన్నా మాట్లాడడానికో? ఆ ఫ్యాన్స్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మా ఫ్యాన్స్ లీడర్లు ఉంటారు ప్రతి జిల్లాలో, ప్రతి టౌన్లో. వాళ్ళు ఫ్యాన్స్ ఆర్గనైజింగ్ అయితే రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, కానీ పొలిటికల్గా అయితే ఇంతవరకు ఏమీ సమాచారం ఉండదు, లేదు. అది మీరు వినేది కూడా మొత్తం ఫేక్ న్యూస్. నర్సయ్య గారు, నేను ఏమంటున్నానంటే పొలిటికల్ అనేది ఊహాగానాలే అనుకుందాం. సో ఆయన ఇప్పుడు పాలిటిక్స్లోకి ఇప్పటికిప్పుడు అడుగుపెట్టే పరిస్థితులు కూడా ప్రస్తుతానికి కనిపించడం లేదు. కానీ ఫ్యాన్స్ అసోసియేషన్తో ముఖ్యమైన నాయకులతో ఆయన శ్రేయోభిలాషులతో మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఫ్యాన్స్ని యాక్టివేట్ చేస్తారు, సేవా కార్యక్రమాలని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు అనేది వస్తున్నటువంటి వార్త. సేవా కార్యక్రమాలు అంటే ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్ని గ్రామాల్లో, టౌన్లో, జిల్లాల్లో చేస్తూనే ఉన్నారు, కానీ మీటింగ్ అనేది ఫేక్ న్యూస్. ఇంతవరకు కూడా ఏమీ లేదు. అసలు అలాంటిది కూడా ఎవరు నమ్మవద్దు. ఆ ఫ్యాన్స్తో కాకపోయినా ముఖ్యమైన వాళ్ళతో ఏమైనా మాట్లాడడానికి ఏమన్నా 18వ తారీఖు ఏమన్నా కనీసం ఎలాంటి చిన్న యాక్టివిటీ అయినా ఏమైనా ఉందా? లేదండి, అసలు అలాంటిది ఏమీ లేదు. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా ఇట్లా వార్తలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని? జిల్లాల వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేశారు, మా ఫ్యాన్స్ వాళ్ళే చేశారు, కానీ అలాంటిది ఏమీ లేదని చెప్తా ఉన్నాం. ఎప్పటి నుంచి కాల్స్ చేస్తున్నారు మీకు? ఒక 2 డేస్ అవుతుంది. మొన్న ఇక్కడ దేంట్లో న్యూస్ పేపర్లో వచ్చిందట. ఓకే, చెప్పండి. ఆ పేపర్లో వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాం, కానీ అలాంటిది ఏమీ లేదు. ఫ్యాన్స్ మీటింగ్ కానీ ఏమీ లేదు. పోనీ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఎక్కడున్నారండి? ప్రస్తుతం ఎక్కడున్నారు ఆయన? షూటింగ్ లోనే ఉన్నారు. ఏ సినిమా షూటింగ్ నడుస్తుంది ప్రస్తుతం? డ్రాగన్ అండి. ఓకే, సో ఆయన హైదరాబాద్లో ఉన్నారా, లేదంటే ఫారెన్లో ఉన్నారా, లేదంటే వేరే స్టేట్లో ఉన్నారా షూటింగ్ సంబంధించి? ప్రస్తుతం షూటింగ్ సంబంధించి హైదరాబాద్లో ఉన్నారు. 18వ తారీఖున ఆయన హైదరాబాద్లోనే ఉంటారా, లేదంటే మీ పై షెడ్యూల్ అయితే మనకు తెలియదండి. హైదరాబాద్లో ఉంటారా లేదా అనేది తెలియదు. ఆ షెడ్యూల్ అయితే తెలియదు. సో మీకేమన్నా పిలుపు రావడం జరిగిందా? పోనీ ఫ్యాన్స్ అందరితో కాకపోయినా, జిల్లాల అసోసియేషన్స్ అన్నిటితో కాకపోయినా, ముఖ్యమైనటువంటి వారితో ఏమన్నా మాట్లాడడానికి ఏదన్నా ఆంతరంగిక సమావేశం ఏదన్నా 18వ తారీఖు నిర్వహించడానికి, అలాంటి సమావేశానికి మీకేమన్నా పర్సనల్గా ఏమైనా కాల్ వచ్చిందా? ఏమీ లేదు, రాలేదు. అసలు ఉంటే కాదండి రావడానికి. ఉంటే వస్తుంది, ఉండేది లేదు. అసలు మీరు వినేది మొత్తం కూడా ఫేక్ న్యూసే. అంటే మీది ఫేక్ న్యూస్, అసలు సమావేశమే లేదు అనేటువంటి విషయాన్ని ఎందుకు మీ నుంచి అధికారికంగా ఇవ్వడం లేదు? అధికారికంగా అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మేము చెప్తున్నాం కదండి. ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి, మీరు లైవ్ కాల్లోకి వచ్చారు కాబట్టి చెప్తున్నారు. అలా కాకుండా ఏదన్నా మీకు సంబంధించిన సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తూ ఉంటాయి. ప్రతి దానికి అధికారికంగా ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. సో మీరు ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటివి ఏమి నమ్మొద్దు. ఏదైనా ఫ్యాన్స్ మీటింగ్ ఉంటే ఫ్యాన్స్ సంబంధించిన మీటింగ్లో పెడతారు తప్ప పొలిటికల్గా అయితే ఏమీ ఇప్పటివరకు హీరోకి అటువంటి ఆలోచన లేదు. మీరు ఇలాంటివి కూడా ఎవరు ఫ్యాన్స్ కూడా నమ్మవద్దు అని చెప్తున్నా, అంతే. ఓకే, సో ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులతో మీరేమైనా మాట్లాడడం జరిగిందా? సార్ ఇట్లా కింద నుంచి మమ్మల్ని అడుగుతున్నారు, ఆయన టీంతో కానీ, పోనీ జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ
వాళ్ళతో ఎవరన్నా మెయిన్ టీమ్‌తో మీరేమన్నా మాట్లాడడం జరిగిందా? సరే ఇట్లా వార్తలు ఏంటంటే వస్తున్నాయి. మాట్లాడలేము గానీ, ఇవన్నీ ఫేక్ న్యూస్ నమ్మొద్దనే చెప్తా ఉన్నారు. ఓకే. ఈ ఈ సమాచారం జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర వరకు చేరిందా? ఇట్లా వస్తున్నాయి సోషల్ మీడియాలో వార్తలు, మీడియాలో వార్తలని? అయితే చేరిందా, చేరలేదా అనేది తర్వాత గానీ, నేనైతే చేరింది అనుకుంటున్నా గానీ, ఇదైతే ఫేక్ న్యూసే. ఓకే. కానీ మీరు అఫీషియల్‌గా ఒక లెటర్ రిలీజ్ చేయడం గానీ, లేదంటే మీ నుంచి ఏదన్నా ఒక వాయిస్ ఇవ్వడం గానీ, లేదంటే ఏదైనా ఒక ట్వీట్ చేయడం గానీ, పోస్ట్ చేయడం గానీ, ఏదన్నా అఫీషియల్‌గా ఇప్పటి వరకు ఏమన్నా చేసారా మీరు? ఏం చేయలేదు. ఒక లెటర్ అయితే ప్రస్తుతం రిలీజ్ అయింది. సో, ఇది ఏంటది? అధికారికంగా ఎక్కడా గూడా ఇప్పటివరకు సమావేశం లేదు. దీన్ని ఎవరు నమ్మొద్దు ఫ్యాన్స్ అంటూ గూడా మీడియాకి, సోషల్ మీడియాలో ఉన్న కొన్ని ఛానెల్స్‌కి రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ అయితే ఇంగ్లీష్‌లోను, తెలుగులోను ఒక లెటర్‌ని సోషల్ మీడియాలో ఇప్పుడు ఎప్పుడొచ్చిందండి తిప్పుతున్నారు. అది? ఎప్పుడు రిలీజ్ అయిందండి అది? మార్నింగ్ వచ్చింది. అది అఫీషియలా కాదనే అందరికి ఆ కన్‌ఫ్యూజన్ ఉంది మీడియాతో సహా. అంటే నేనది చూడలేదండి. చూసుంటే మీది అఫీషియలా కాదని ఒకసారి చెప్పేవాడిని గానీ, చదువుతాను చూడండి ఆ లెటర్‌కి సంబంధించి గూడా. సో, ఎన్టీఆర్ అభిమానులకు, మీడియా మిత్రులకు వివరణ. జూలై 18న ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రకటన ఉందంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయని మా దృష్టికొచ్చింది. మా అవగాహన మేరకు అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని స్పష్టం చేస్తున్నాం. జూలై 18న నిర్వహించనున్న మా ఊరు, వాడ కార్యక్రమం ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించింది. ఈ కార్యక్రమం పూర్తిగా ఊరు, వాడ యొక్క ప్రధాన ఆలోచన, లక్ష్యం మరియు విజన్‌ను ప్రజలకు పరిచయం చేయడానికి ఉద్దేశించింది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానాలతో ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు మరియు సోషల్ మీడియా పేజీలను వినయపూర్వకంగా కోరుతున్నాం. దయచేసి నిర్ధారణ కానీ లేదా అసత్య సమాచారాన్ని ప్రచారం చేయవద్దు. వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను ఒకసారి నిర్ధారించుకోగలరు. దీనివల్ల అభిమానుల్లో అనవసరమైన అయోమయం ఏర్పడకుండా నివారించవచ్చు. కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం మరియు పూర్తి కార్యాచరణ వివరాలను త్వరలోనే మా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటిస్తాము. మీ అందరి ప్రేమ, ఆదరణ మరియు నిరంతర సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. www.raNTR.org అనే దాని మీద ఒక లెటర్‌ని రిలీజ్ చేశారు. అంటే ఊరు వాడ అది అనే ఓన్లీ కార్యక్రమం ఫ్యాన్స్‌కి ముందుగానే సంబంధించింది గానీ, అది ఓన్లీ రా ఎన్టీఆర్ అనేది ఒక ఫ్యాన్స్ ఆర్గనైజింగే తప్ప అఫీషియల్‌గా హీరోకి సంబంధించింది కాదు అది. అంతేనా? అసలు ఈ ఊరు వాడ అంతే. అనే కార్యక్రమం ఏమన్నా ఉందా జూలై 18న? అసలు ఏమీ లేదు. వాళ్ళు స్వతహాగా వాళ్ళు చేసుకుంటామే గానీ, మాకు కూడా దానికి ఇన్ఫర్మేషన్ లేదసలది. ఈ పేరుతో ఊరువాడ అనేటువంటి ఈ పేరుతో ఆల్రెడీ ఏదన్నా జిల్లాల్లో గానీ, లేదంటే ఎక్కడైనా స్టేట్‌లో గానీ, తెలంగాణ ఆర్ ఏపీలో కానీ ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మీ దృష్టికేమన్నా వచ్చిందా? పోనీ కిందున్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్? అసలు లేదు. అది కూడా ఫేకే మరి. అది గూడా ఫేకేనా? మరి ఇలాంటి ఇన్ని ఆ! లెటర్స్ వస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పర్సనల్ టీమో, లేపోతే మూవీ టీమో, లేదంటే మీ ఫ్యాన్స్ అసోసియేషన్సో అఫీషియల్‌గా మరి ఎందుకు ఒక లెటర్‌ని గానీ, పోస్ట్‌ని గానీ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇవే రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ప్రతి దానికి అఫీషియల్‌గా ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా! చాలా ఇప్పుడు వాళ్ళు గందరగోళం నడుస్తుంది. ఐఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది వాళ్ళు స్వతహాగా హీరో గారి కోసం చేసే సేవా కార్యక్రమాలు కానీ, హ్మ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఊరు వాడ ప్రోగ్రామ్ అనేది హీరోకి సంబంధించి అన్ని గ్రామాల్లో చేయాలనేది ఏమీ లేదు. వాళ్ళు సొంతంగా చేసుకున్న ప్రోగ్రామ్‌లు ఏమైనా ఉన్నాయో అవి ట్విట్టర్‌లో పెట్టుకుంటారు అంతే. కానీ మీ నోటీస్‌కైతే స్టేట్‌లో ప్రెసిడెంట్‌గా ఉన్న మీ నోటీస్‌కైతే చెప్పలేదు. తెలంగాణలో ఎక్కడైతే ఆ! జరగట్లేదు. ఎక్కడ జరగట్లేదు అది. వాళ్ళు పోనీ స్వతహాగా ఏపీలో ఏ చేసుకుంటున్నారేమో కానీ, ఏపీలో ఏమన్నా జరుగుతున్నాయా? ఏపీలో కూడా అఫీషియల్‌గా మేమేం చేయమని చెప్పలేదండి. ఫ్యాన్స్ ఎవరు కూడా చేయమని చెప్పలేదు. హ్మ్. వాళ్ళతో కూడా మాట్లాడతాం. అసలు అదేంటనేది తెలుసుకుంటాం. ఏదన్నా పొలిటికల్ పార్టీలో వాళ్ళెవరన్నా కాల్స్ చేస్తున్నారా మీకు? ఇది నిజమా? కాదా? అని ఏమన్నా పొలిటీషియన్స్ నుంచి, లీడర్స్ నుంచి ఏమన్నా ఫోన్స్ వస్తున్నాయా? అంటే మామూలుగా చేస్తూనే ఉంటారు. తెలుసుకుంటూనే ఉంటారు. ఏమని అడుగుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇదే ఇట్లా న్యూస్ వస్తా ఉంది. 18 తారీఖు మీటింగ్ ఉందా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. మిగతా వాళ్ళ ఫ్యాన్స్ గాని, జిల్లా ప్రెసిడెంట్‌లు గాని వీళ్ళందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. అది మొత్తం ఫేక్ అని చెప్తా ఉన్నాం. మీరు కూడా ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. ఇవంతా ఫేక్ న్యూస్‌లవి. సో, ఫైనల్‌గా సుమన్ టీవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి లేదంటే పబ్లిక్‌కి సో, ఇది ఒక రకమైన అయోమయం ఉంది కాబట్టి అందరికి కూడా కొన్ని ఫేక్ లెటర్స్ గూడా వచ్చాయి. సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సో, ఓవరాల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫ్యాన్స్ అందరికి కూడా రేపు 18 తారీఖు ఇట్లా మీటింగ్ ఉంటదని జరిగేది మొత్తం ఫేక్ న్యూస్. ఇలాంటివి కూడా ఎవరు ఏమి నమ్మొద్దు. పొలిటికల్‌గా ఇప్పుడైతే హీరో పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటామన్నాడు. ఇక దీన్ని ఇంతటితో ఆపేయమని మీడియా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ అండి. థ్యాంక్ యూ నర్సయ్య గారు. సో, ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కి సంబంధించినటువంటి
తెలంగాణ విభాగానికి సంబంధించిన అధ్యక్షులు వేముల నర్సయ్య గారు ఆయన చెప్తున్నారు. ఇప్పటి వరకు జూలై 18వ తారీఖున ఎలాంటి సమావేశం ఉన్నట్టుగా సమాచారం మాకు లేదు. కానీ ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి రూపకల్పన అయితే చేయలేదు. సో తెలంగాణ విభాగం అధ్యక్షుడిగానే కాకుండా ఏపీలో కూడా అధికారికంగా ఎక్కడా కూడా ఎన్టీఆర్ గారి నుంచి ఈ సమావేశానికి అసలు ఎలాంటి పిలుపు లేదు. సో కొంతమంది ఎవరైనా ఫ్యాన్స్ వాళ్ళ పేజీల్లోనో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానో కొన్ని లెటర్స్ రిలీజ్ చేసినా, ఊరు వాడ లాంటి పేరుతో ఎవరైనా ఇలాంటి అనౌన్స్మెంట్లు ఇచ్చినా కూడా వాటికి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్కి ఎలాంటి సంబంధం లేదు. సో ఇప్పటికిప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచన లేదు. అన్నిటికంటే ముఖ్యంగా జూలై 18న ఎలాంటి అధికారికమైన సమావేశం జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించడం లేదు. ఇది కేవలం ఊహాగానాలు, ఫేక్ న్యూస్ అంటూ ఆయన కొట్టిపారేస్తున్నారు. సో ఈ వీడియో చూస్తున్న వారు మీకేమనిపిస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ గారు జూలై 18న మీటింగ్ నిర్వహించబోతున్నారు అని జరుగుతున్నటువంటి చర్చకు మీ సమాధానం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.